ట్యూస్డే రోజు వచ్చేసి క్యాష్బ్యాక్ మేళా అనేది జరుగుతుంది. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కస్టమర్స్ చూసుకుంటే చాలా కస్టమర్స్ ఇక్కడ వచ్చేసారు. ఆల్రెడీ కార్స్ కూడా చాలా రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఉన్న కార్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ప్రైస్ ఎలా ఉంటుంది ఏంటి సార్ అడిగితే తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఒక కార్ ఉంది కదా సార్, దీని మోడల్ ఏంటి, అసలు ఎన్ని ఇయర్స్ దీనికి? ఇప్పుడు మంగళవారం ఏ విధంగా అయితే కార్ మేళ జరుగుతుందో అది అద్భుతం. మనకు సాటర్డే సండే కూడా కార్ మేళ ఇదే విధంగా జరుగుతుంది. ఓన్ పేడ్ మేళ జరుగుతుంది. చాలా బండ్లు ఉంటాయి. చాలా బండ్లు బండి అమ్మాలన్నా తీసుకొచ్చి పెడతారు. వెంటనే బండి అమ్మేసి ఇచ్చేస్తాం. అదే విధంగా కస్టమర్ బండి కొనాలంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా నాచారం ప్రెస్ కార్స్ లొకేషన్ వేసుకుని లొకేషన్ దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడు జరగబోయే కార్ మేళలో మనం చూసుకున్నాం ఎంతమంది కస్టమర్ వచ్చారు, ఎంతమంది అయింది. ఫుల్ లైన్ అర్ధగా ఫుల్ అయిపోయింది. ఇట్లనే ఇదే విధంగా సాటర్డే సండే కూడా మనుషులు వస్తూ ఉంటారు. మేము 12 సంవత్సరాల నుంచి చేపిస్తున్నాము. మీరు బండి కావాలంటే ఖచ్చితంగా మెకానిక్ చూపెట్టుకోవచ్చు, షోరూమ్ తీసుకొని చూపెట్టి వెహికల్ తీసేసుకోవచ్చు. మా దగ్గర యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, ఫ్లడ్ వెహికల్ ఉండదు, మీటర్ టైంపర్ ఉండదు. డైరెక్ట్ మాది పార్టీ టు పార్టీ డీల్ ఉంటుంది కాబట్టి కొనేటోళ్ళు కూడా చాలా మంది అట్లనే అదే విధంగా వస్తున్నారు. అమ్మేటోళ్ళు కూడా అదే విధంగా వస్తున్నారు. ఎట్లా అంటే డైరెక్ట్ మేము కొనేటోళ్ళతో మాట్లాడి తీసేసుకోవచ్చు అన్నట్టు. అండ్ వెహికల్ కూడా ఏ కండిషన్ లో ఉంది అనేది అది కూడా చూసుకుంటారా సార్ మీరు? 100% మేము అన్ని విధాలుగా చూసే పెడతాం బండి. మెయిన్ ఏంటంటే ఇంజన్ కండిషన్ అడుగుతారు కదా, ఇంజన్ ఎలా ఉంది ఏంటి మేము అన్ని విధాలుగా చూసే పెడతాం. ఇప్పుడు చూడండి, ఎవరు కస్టమర్ వాళ్ళ బండి కానే ఉంటారు. ఎవరైనా బండి కావాలంటే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. ఎవరైనా కంట్రీ ఫైనాన్స్ కి బండి ఇస్తే కూడా వాళ్ళు కంట్రీ ఫైనాన్స్ తీసేసుకోవచ్చు. మేము బాండ్ పేపర్ చేపించి వాళ్ళిద్దరు మధ్యలో జరిగిన డీల్ కి ఒక బాండ్ పేపర్ విధంగా చేస్తాం. డెలివరీ నోట్ రిసిప్ట్ రాసిస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే పార్టీ టు పార్టీ దొరికిలేదని చెప్పి బయట తీసుకొని బండ్లు అమ్ముకుంటారు, బయట మాట్లాడుకుంటారు. రేపైనా మంచి చెడు జరిగితే దాని మన బాధ్యత కాదు. ఖచ్చితంగా ట్రస్ట్ కార్డ్స్ అయిన డీల్కి దానికి మేము ఏదైనా ప్రాబ్లం జరిగితే దాన్ని టేకప్ చేస్తాం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే డైరెక్ట్ ఓనర్ ఉన్నాడు అని చెప్పి నెంబర్ తీసుకొని బయట పోయి డీల్ చేసుకుంటారు. ఆయన ఎక్కడ యాక్సిడెంట్ చేసి వచ్చిండో ఏం చేసిండో ఎవరు తెలుస్తుంది. దాని మన అమ్మేస్తే మీరు తీసేసుకుంటారు. అట్లా తీసేసుకొని మోసపోతారు. కేవలం 5,000 రూపాయల ఆఫీస్ ఛార్జ్ గురించి మన మానవత్వం మీరు ఆగం చేసుకోవద్దు. కంపల్సరీ ట్రస్ట్ కార్డ్ ద్వారా మీరు వెళ్ళండి. కొనేటోడు కూడా మంచిగా ఉంటుంది, అమ్మేటోడు కూడా మంచిగా ఉంటుంది. ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. తర్వాత నువ్వు కొన్నాక అన్న ఆయన రిజిస్ట్రేషన్ చేస్తలేడు, కాగితాలు ఇస్తలేడు తర్వాత చెప్తే మనం ఏం చేయలేము. ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తారు, ఎందుకంటే చూసే వాళ్ళకి ప్రైస్ ఎంత ఉంది, అది ఏ మోడల్ అనేది కూడా తెలియాలి కదా సార్. ఇప్పుడు వెహికల్ ఉంది, ట్యాక్స్పేర్ వెహికల్, సిఎన్జి కూడా ఉంది. 2023 మోడల్ షిఫ్ట్ కార్ ఇది. టాప్ మోడల్ వెహికల్. మీకు ఇంత తక్కువ రేట్లో బండ్లు ఎక్కడో రావు. కేవలం నాచారం ట్రస్ట్ కార్స్ అని వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ బండి కాబట్టి, ఓనర్ టు డీల్ కాబట్టి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సిఎన్జి వెహికల్ ఇది వెగనార్ కారు. 2018 మోడల్ బండి ఉంది. అదే విధంగా మనకు జైలో కారు ఉంది, 2019 మోడల్ జైలో కారు. దీని రేట్ వచ్చేసి 3,25,000కే ఉంది బండి. ఇప్పుడు ఇక్కడ నడిచేది ఓపెన్ యాక్షన్. డైరెక్ట్ ఓనర్ రెడీ ఉన్నాడు. 3,25,000కే బండి వస్తుంది. మీరు ఎవరైనా మాట్లాడాలంటే డైరెక్ట్ ఓనర్ ఉన్నాడు, రేట్ గురించి మాట్లాడి తీసేసుకోవచ్చు. దీనికి మీరు డౌన్ పేమెంట్ 1,00,000 రూపాయలు కట్టొచ్చు, 1,50,000 కట్టొచ్చు. మీ సివిల్ మంచి లేకపోతే ప్రైవేట్ లోన్ చేసి బండి ఇచ్చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే ఏ మోడల్ కార్స్ మీ దగ్గరకు వస్తాయి సార్? చాలా మంది ఇప్పుడు బిజినెస్ పర్పస్ ఏ కాకుండా ఓన్ గా కూడా ఇంటికి కావాల్సిన వాళ్ళు కూడా తీసుకుంటారు కదా. ఒక్కొక్కరికి ఒక్కో మోడల్ అనేది కావాలని అనుకుంటారు. రెగ్యులర్ గా మీ దగ్గర ఏ మోడల్స్ వస్తుంటాయి? మా దగ్గర అన్ని మోడల్స్ వస్తుంది. ప్రతి ఒక్క బండి వస్తుంది. అది ఓన్ ప్లేట్ బండి. మేము ఏం చేస్తామంటే సోమవారం నుంచి సోమవారం పెడతాం. కేవలం ట్యాక్స్ ప్లేట్ బండి కేవలం మంగళవారం ఒక్కరోజే మా బిజినెస్ ఆపేసి వీళ్ళ కొరకు చేసాం. అందరు డ్రైవర్ చెప్పిన ప్రకారం క్యాష్ ప్లేట్ బండ్లు కూడా మాకు చాలా మంది కామెంట్ చేశారు, అన్న మా బండి కూడా అమ్మాలంటే మా బండి కూడా పెట్టాలంటే ఎట్లా అంటే కేవలం వాళ్ళ గురించి మనం పెట్టిన మంగళవారం కార్ మేళ. ఓకే సార్, సాటర్డే కి ట్యూస్డే కి డిఫరెన్స్ ఏంటి సేల్స్ లో? ఇది ట్యాక్స్ ప్లేట్ కాబట్టి ట్యాక్స్ ప్లేట్ ఏముంటుందంటే డైరెక్ట్ ఓనర్ మాట్లాడుకొని తీసేసుకోవాలి. కమర్షియల్ వెహికల్ కాబట్టి. అది సాటర్డే సండే కార్ మేళ అంటే ఓన్ ప్లేట్ బండ్లు ఉంటాయి. ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది. మీరు డైలీ రావచ్చు. మార్నింగ్ 9:30 నుంచి 8:30 వరకు. సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు గ్యారంటీ వారంటీ కానీ కార్స్ మనం తీసుకున్నప్పుడు అన్ని చూస్తాం కదా. ఇప్పుడు ట్యాక్స్ ప్లేట్ బండ్లు ఏంటంటే అమ్మా వాళ్ళు ఓలోపర్ నడిపించుకోవాలి కాబట్టి ఓలోపర్ బండ్లు ఉంటాయి. ఇది బిజినెస్ నడిచే బండ్లు. అవి అంటే ఇంటికి నడిచే కార్లు అవి. మనది ఒకటే కాన్సెప్ట్, ఇంటింటికి కార్ ఉండాలి. ఆ కార్ మా ట్రస్ట్ కార్స్ ఉండాలి. కావాలంటే బండి ఓన్ ప్లేట్ అయినా సరే, ట్యాక్స్ ప్లేట్ బండి అయినా సరే. సార్ ఇక్కడే కాకుండా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా ఉందా సార్ అవైలబిలిటీ? ఈటీఎస్ బండి చాలా మంది అడిగారు. ఈటీఎస్ వెహికల్ కూడా వచ్చేసింది. ఈటీఎస్ వెహికల్ కావాలంటే చెప్పండి, ఓనర్ కూడా రెడీ ఉన్నాడు, మాట్లాడుకోవచ్చు. ఇంకో వెగనార్ కార్ ఉంది. మోడల్ ఎంతనా? 2023 మోడల్ వెగనార్ ట్యాక్స్ ప్లేట్ వెహికల్ రెడీ ఉంది. ఇప్పుడు ఇండికా ఉంది. అదే విధంగా స్విఫ్ట్ డిజైర్ కార్ ఉంది. ఇప్పుడు తర్వాత అన్నోళ్ళు బాధపడతారు, అన్న మా బండి చూపెట్టలే, మా బండి చెప్పాలంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని బండ్లు మనం చెప్దాం. రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటది సార్ ఇలా కార్స్ అనేది సేల్స్ అయిపోతూ ఉంటాయి కదా. ఎక్కడెక్కడ నుండి వస్తుంటారు రెగ్యులర్ గా? మొత్తం మనం ఓవరాల్ ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి వస్తారు. తెలంగాణ మొత్తం వస్తాయి బండ్లు మన దగ్గర. ఇంకా కొన్ని బండ్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వారం ఏమవుతుందంటే బండ్లు వస్తున్నాయి, కస్టమర్ వస్తలేరు. కస్టమర్ బండ్లు వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లము. అందరు వస్తే అందరు బండ్లు అమ్ముకోవచ్చు. కస్టమర్ అందరు వస్తే వాళ్ళ బండ్లు అన్ని చూసుకోవచ్చు.
సార్ ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చాలా ఫేమ్ అయిపోయింది కదా, ఈ నార్మల్ సిఎన్జి కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మీ దగ్గరకు వస్తాయి సార్? ఇప్పుడు వేగనర్ ఇది సిఎన్జి ఉంది వెహికల్ 23 మోడల్ బండి సిఎన్జి ఆల్టో 800. ఇప్పుడు దీని వేలం పాట నడుస్తుంది 3,85,000 నడుస్తుంది. మీరు ఏమైనా రేట్ అడగాలంటే అడగండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడదాం. సిఎన్జి బండి 23 మోడల్ బండి. ఇప్పుడు 2025 మోడల్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా సార్? ఈ ఇయర్వి కూడా కావాల్సిన 2024 మోడల్ గ్లాన్జా వెహికల్స్ ఉంటాయి. చూపెడతాం గ్లాన్జా. ఒక గ్లాన్జా వెహికల్ నిన్ననే మేము కంటిన్యూ ఫైనాన్స్ కి ఇచ్చినాం. ఆయన కట్టింది డౌన్ పేమెంట్ 2 లక్షల రూపాయలు కట్టిండు. కంటిన్యూ ఫైనాన్స్ కి వెహికల్ ఇచ్చేసాం. 43 నెలలు ఈఎంఐ తోటి పాటు ఆయన బండి తీసేసుకున్నాడు. సార్ ఈఎంఐ ఫెసిలిటీ ఎలా ఉంటుంది సార్? ఎన్ని ఈఎంఐస్ ఉంటుంది? ఇప్పుడు హోండా ఎక్స్టెండ్ వెహికల్ ఇది ట్యాక్స్ పే బండి. కేవలం దీని రేట్ వచ్చేసి 1,80,000 బండి ఉంది. మీరు మాట్లాడాలంటే డైరెక్ట్ ఓనర్ మాట్లాడండి. దీనికి లోన్ మాత్రం 1,00,000 రూపాయలు లోన్ మనం చేపిద్దాం. ప్రైవేట్ లోన్ అవుతుంది, బ్యాంక్ లోన్ కాదు. బ్యాంక్ లోన్ కావాలంటే 2022-23 మోడల్ బండ్లకి అయితే బ్యాంక్ లోన్ వస్తుంది. అంటే 3 years ఉండాలా సార్ మినిమం? అవును. ఎంతనా మోడల్, ఎంత రేట్ ఎంతనా? 2019 మోడల్ బండి ఇది. అన్న చాలా దూరం నుంచి వచ్చిండు, సిద్దిపేట నుంచి వచ్చిండు. మళ్ళీ మనం చూపెట్టలేము, అన్న బాధపడతాడు. అన్న నేను పొద్దున నుంచి ఉన్నా, మళ్ళీ మా బండి చూపెట్టాలంటారు. అందుకే బండి చూపెడతాం. అన్న రేట్ చెప్పు, ఫైనల్ చెప్పనా? ఈ కార్ మోడల్ ఏంటండి? జైలో 2019 పెద్ద వెహికల్ ఇది. ఎవడైనా ఓలో బోర్లో పెట్టాలని పెట్టుకోవచ్చు, కంపెనీలో ఎంగేజ్ కావాలంటే ఎంగేజ్ పెట్టుకోవచ్చు. అన్న కంటిన్యూ ఫైనాన్స్ ఇస్తావా? ఫైనాన్స్ లేదా? ఫైనాన్స్ లేదు, క్లియర్ ఉంది కాబట్టి వెంటనే మీరు తీసేసుకోవచ్చు. మీకు లోన్ కావాలంటే లోన్ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని మళ్ళీ లోన్ ఉన్న పనులకు ఏమైందంటే లోన్ క్లియర్ అయినాక మళ్ళీ లోన్ వస్తుంది. ఇది ఆల్రెడీ లోన్ మీద ఏం లేదు కాబట్టి వెంటనే లోన్ అయిపోతుంది. చూసుకోండి. ఇదే విధంగా సాటర్డే సండే కార్ మేళ కూడా జరుగుతుంది. ఓన్ ప్లేట్ మేళ ఉంటుంది. మీరు డైలీ రావచ్చు, డైలీ ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. అయిపోయింది 15 minutes. షార్ట్ అండ్ క్యూట్ అన్నారు. అవునవును. ఆపేజే గణేష్, ఇంతటితో